Hello all, welcome back to my channel. Today we'll discuss about part C of administrative law question and answers. See, question and answers అన్ని కూడా నేను లాస్ట్ ప్రీవియస్ 10 ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్ ని తీసుకొని నేను ఆన్సర్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి a tax law authorized the delegate to impose a tax on the resident of the locality without specifying the minimum and maximum tax. So X year resident of the locality changed the tax law on the ground that it is impermissible డిసైడ్. ఇక్కడ చేంజ్డ్ కాదు, ఛాలెంజ్డ్ అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే ఒక ఒక ట్యాక్స్ లా అథారిటీ అనేవాళ్ళు ట్యాక్స్ ఇంపోజ్ చేశారు వితౌట్ స్పెసిఫైయింగ్, అంటే ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మినిమం అండ్ మాక్సిమం ట్యాక్స్ ఎంత అని ఇంపోజ్ చేశారు. సో ఇప్పుడు ఎవరైతే ఎక్స్ అనే పర్సన్ రెసిడెంట్ ఉన్నారో ఆ ఏరియాలో అతను ఛాలెంజ్ చేశారు ట్యాక్స్ల యొక్క గ్రౌండ్ని. అది ఇంపర్మిసిబుల్, ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, మినిమం ఎంత మాక్సిమం ఎంత ట్యాక్స్ లిమిట్ ఇవ్వాలని చెప్పేసి ఛాలెంజ్ చేశారనమాట కోర్టులో. సో దీనికి మనం డెసిషన్ ఏం చెప్పొచ్చు అనేది డిసైడ్ చేయాలి. సో నేను డైరెక్ట్గా క్వశ్చన్కి డెసిషన్కి వెళ్తున్నాను. సో ఇంపార్టెంట్ కేస్ లా వచ్చేసి గోపాల్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. సో ఇక్కడ ఏంటంటే హెల్త్ టాక్సేషన్ లాస్ మస్ట్ ప్రొవైడ్ క్లియర్ గైడ్ లైన్స్ అండ్ కెనాట్ బి ఆర్బిటరీ. సో యాక్చువల్గా మనకు ఆర్టికల్ 265 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే నో ట్యాక్స్ వితౌట్ లాను అనేది ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ట్యాక్స్ లా కానీ ఏదైనా సరే ట్యాక్స్ ఇంపోజ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఒక యాక్ట్ అనేది తీసుకురావాలి, ఒక లా అనేది తీసుకొచ్చి అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఒక ప్రాపర్ టాక్సేషన్ అనేది ఒక లా కింద పరిగణిస్తారనమాట. అలా లేకుండా లా లేకుండా ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే అది వ్యాలిడ్ కాదు అని ఆర్టికల్ 265 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కదా, మరి మనం ఆర్టికల్స్ గురించి ఎందుకు తీసుకోవాలి అంటే బికాజ్ మనకు అడ్మినిస్ట్రేటివ్ లా అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లా అనమాట. కాన్స్టిట్యూషన్లో మనం ఏం నేర్చుకుంటాం, ఫస్ట్ సెమిస్టర్లో వచ్చి ఉంటుంది అందరికీ. సో కాన్స్టిట్యూషన్లో ఏంటి అంటే ఒక లాని ఎలా ఇంపోజ్ చేయాలి, ఎలా తీసుకురావాలి, ఎలా చట్టబద్ధం చేయాలి, లెజిస్లేషన్ వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారు, అమెండ్మెంట్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక లా యాక్ట్ ద్వారా రూపొందించుకున్న తర్వాత ఆ లాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి త్రూ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఆ లాని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనేది ఈ అడ్మినిస్ట్రేటివ్ లా అనమాట. సో మోస్ట్లీ మనకి అడ్మినిస్ట్రేటివ్ లా చదివేటప్పుడు ఆల్మోస్ట్ మనము కాన్స్టిట్యూషన్ లాలో ఉన్న కాన్సెప్ట్సే వస్తాయన్నమాట. కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ఇక్కడ డెసిషన్ ఏంటి అంటే ఈ ఫస్ట్ క్వశ్చన్కి ద ట్యాక్స్ లా ఈజ్ లైక్లీ బి అన్కాన్స్టిట్యూషనల్ డ్యూ టు ఎక్సెసివ్ డెలిగేషన్. అంటే డెలిగేషన్ అంటే ఒక పవర్ అనమాట. సో వాళ్ళకున్న దానికంటే ఎక్కువ పవర్ యూజ్ చేశారు అండ్ ల్యాక్ ఆఫ్ క్లియర్ గైడెన్స్ ఫ్రమ్ లెజిస్లేచర్ అని ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మినిమం అండ్ మాక్సిమం లిమిట్ మస్ట్ బి స్పెసిఫైడ్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ అవాయిడ్ ఆర్బిటరీ టాక్సేషన్. సో ఏవైతే ఎక్స్ ఛాలెంజ్ చేస్తారో అది వ్యాలిడ్ అవుతుంది కోర్టు ముందర. అండ్ ద లా షుడ్ ఎయిదర్ బి స్ట్రక్ డౌన్ ఆర్ అమెండెడ్ టు ప్రొవైడ్ క్లియర్ టాక్సేషన్ లిమిట్స్. సో ఆ లాని ఏదైతే ఇంపోజ్ చేస్తారో ట్యాక్స్ లాని దాన్ని క్యాన్సిల్ అయినా చేస్తారు, లేకపోతే అమెండ్మెంట్ అయినా చేస్తారనమాట త్రూ ద లెజిస్లేటివ్ సేఫ్ గార్డ్స్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ ఆర్డర్ ఫైరింగ్ టు డిస్పోజ్ అ వైబ్లెంట్ రిలీజియస్ ప్రాసెషన్ ఇన్ రామేశ్వరం ఇన్ తమిళనాడు. సో ఎక్స్-ఏ రెసిడెంట్ ఆఫ్ న్యూ ఢిల్లీ కంటెస్టెడ్ ద పోలీస్ యాక్షన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ డిసైడ్ ద లోకల్ స్టాండ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఏంటి అంటే పోలీసులు ఆర్డర్ చేశారు ఒక రామేశ్వరం ఇన్ తమిళనాడులో ఒక ఏదో రిలీజియస్ ఒక కాన్ఫరెన్స్ ఏదో జరుగుతుంది. సో దాన్ని పోలీసులు డిస్పర్స్ చేయమని ఫైరింగ్ చేశారు. సో ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఢిల్లీలో ఉంటారు, ఆయన ఢిల్లీ రెసిడెంట్. సో ఆయన రామేశ్వరం తమిళనాడులో జరిగిన ఏదైతే ఫైరింగ్ ఉందో దాని మీద పోలీస్ యాక్షన్ మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ ఎక్స్ అనే పర్సన్ లోకస్ స్టాండ్ ఉందంటే ఆ ఎక్స్ అనే పర్సన్ ఎక్కడో జరిగిన దానికి ఈయన కేసు వేయొచ్చా అనేసి క్వశ్చన్ అనమాట. సో ఇది మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కిందకి వస్తుంది. అండ్ అలాగే లోకస్ స్టాండ్ అంటే లీగల్ స్టాండ్ అనమాట. ఆ పర్సన్కి లీగల్ స్టాండ్ ఉందా కోర్టు ముందుకు ఆ కేసు తీసుకెళ్లడము అనేసి. సో దీనికి మనకు ఫేమస్ కేసులో ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటంటే expanded the concept of public interest litigation, allowing individuals who are not directly affected to approach the courts in matters of larger public interest. అంటే ఈవెన్ దో ఆ పర్సన్ పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వకపోయినా ఒక లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఏదైనా ఆటంకం జరిగినప్పుడు ఎవరైనా సరే వెళ్ళి కోర్టు ముందుకి కేసు అనేది ఫైల్ చేయొచ్చు యాజ్ పర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అండ్ ఈ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో దాన్ని ఎక్స్టెన్షన్ చేశారనమాట.
సో, డెసిషన్ ఏం చెప్పొచ్చు అంటే ఫైనల్‌గా ద సుప్రీం కోర్ట్ ఫస్ట్ డిటర్మైన్ వెదర్ ఎక్స్ హాస్ ఎ లోకస్ అండి. సిన్స్ ఎక్స్ ఈస్ నాట్ డైరెక్ట్‌లీ అఫెక్టెడ్ పోలీస్ ఫైరింగ్ బట్ ఈస్ ఫైలింగ్ ద పిటిషన్ ఇస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. The case would likely to be considered as a public interest litigation and ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 క్లాజ్ 1 కూడా ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఫైర్ చేస్తారో అది వైలేట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇఫ్ ద ఫైరింగ్ వాజ్ నెసెసరీ అండర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 129 and 131 the court may uphold the police action. And next, based on precedents and expectation may be admitted if it is found that fundamental rights were violated and there is need for judicial review of the police conduct. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దెర్ వాజ్ అ డిస్ప్యూట్ బిట్వీన్ కాంట్రాక్టర్ ఆర్&బి డిపార్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్. ద డిస్ప్యూట్ వాజ్ రెఫర్డ్ టు సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఒక కాంట్రాక్టర్ ఆర్&బి కాంట్రాక్టర్కి ఒక డిస్ప్యూట్ అనేది వచ్చింది గవర్నమెంట్కి. సో ఇక్కడ ఒక ఆర్బిట్రేటర్ అంటే ఒక మధ్యవర్తిత్వం వర్తించడానికి ఒకరిని అపాయింట్ చేశారు. ఆ అపాయింట్ చేసిన పర్సన్ని ఆర్బిట్రేటర్ అంటారు. సో ఆర్బిట్రేటర్ ఏం చేశారంటే ఆర్బిట్రేటర్ గవర్నమెంట్‌కి ఫేవర్‌గా జడ్జిమెంట్ తీర్పు అనేది ఇచ్చారనమాట. సో, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్&బి డిపార్ట్మెంట్ అతను ఎవరైతే ఆర్బిట్రేటర్ ఇచ్చిన జడ్జిమెంట్‌ని రిఫ్యూజ్ చేశారు. ఎందుకు అనంటే బికాస్ దట్ ఆర్బిట్రేటర్ ఫేవర్డ్ టు ద గవర్నమెంట్ అనేసి. సో, దీన్ని మనం ఎగ్జామిన్ చేయాలి క్వెషన్. సో, డైరెక్ట్‌గా డెసిషన్‌కెళ్తే as per the Arbitration and Conciliation Act, arbitration awards are final and binding unless challenged on valid legal grounds. సో ఇక్కడ సెక్షన్ 34 ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆర్బిట్రేటర్ బయాస్గా ప్రవర్తించిన, అతను పబ్లిక్ పాలసీని వైలేషన్ చేసినా లేదా అతనుకున్న పవర్స్ కంటే ఎక్సీడ్ అయినా కూడా, లేదంటే ప్రొసీజర్ ల్యాప్సెస్ ఎఫెక్టింగ్ ఫెయిర్నెస్ ఆఫ్ ద ప్రాసెస్ ఉన్నా కూడా ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు కోర్టు ముందుకెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ అతను ఫీల్ అయ్యారు కాబట్టి బయాస్‌గా వర్క్ చేశారు గవర్నమెంట్‌కి అనేసి అతను కోర్టు ముందుకు తీసుకెళ్తే కోర్టు కొత్త న్యూ ఆర్బిట్రేటర్‌ని అపాయింట్మెంట్ చేస్తారు. లేదు అంటే త్రూ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ద్వారా కోర్టు ముందుకెళ్ళి తేల్చుకోవచ్చు. సో, ఇవన్నీ కాదు, కోర్టు గనక ఎవరైతే ఆర్బిట్రేటర్ ప్రాపర్‌గా వర్క్ చేశారో, కాంట్రాక్టర్ ఏవైతే అబ్జెక్షన్ చేశారో అందులో తప్పులున్నాయంటే ముందు ఇచ్చిన తీర్పుని అప్‌హోల్డ్ చేస్తదనమాట. సో, దట్ ఈస్ ద డెసిషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ బస్ కండక్టర్ ఆఫ్ ఏపీ అంటే ఏపీఎస్ఆర్టీసీలో ఒక కండక్టరు 30 రూపీస్‌ని మిస్‌అప్రోప్రియేట్ చేశారు. ఏదైతే ప్యాసింజర్ నుంచి కలెక్ట్ చేసుకుంటారో ఆ 30 రూపీస్. ఏం చేశారు అంటే వితౌట్ ఇష్యూయింగ్ టికెట్స్ టు దెమ్ హి కలెక్టెడ్ 30 రూపీస్ ఫ్రమ్ ద ప్యాసింజర్. సో, ఆఫ్టర్ కండక్టింగ్ ఎంక్వైరీ హి వాస్ డిస్మిస్డ్ ఫ్రమ్ అ సర్వీస్ బై ద ఏపీఎస్ఆర్టీసీ. అంటే ఒక త్రూ ఒక ఎంక్వైరీని కండక్ట్ చేసి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అతను మిస్‌అప్రోప్రియేట్ చేశారు, 30 రూపీస్ యూజ్ చేశారు అని జెప్పేసి అతన్ని జాబ్‌లో నుంచి తీసేస్తదనమాట. సో, ఇక్కడ ఏదైతే కండక్టర్ ఉన్నారో ఆయన ఛాలెంజ్ చేశారు. అంటే నేను తీసుకున్నది చిన్న అమౌంట్ కదా! నాకింత పెద్ద పనిష్మెంట్ ఇస్తారా? అనేసి కోర్ట్ ముందుకి తీసుకెళ్లారనమాట. దీన్ని మనం డిసైడ్ చేయాలి. సో, ఇక్కడ మనము డెసిషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద ఇక్కడ ఒక జడ్జిమెంట్ ఉందనమాట. అర్లియర్ కేస్, రెఫరెన్స్ కేస్ మనకు. సో, యూపీ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వర్సెస్ Basudev Choudhury, it was held that misappropriation of even a small amount by a conductor is a serious offence and dismissal is justified. సో, దాని ప్రకారంగా మనకు ద కోర్ట్ హ్యావ్ జనరల్లీ హెల్డ్ దట్ మిస్‌అప్రోప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ మనీ ఈవెన్ ఇఫ్ స్మాల్ అమౌంట్ అయినా కూడా అది సీరియస్ మిస్‌కండక్ట్‌గా వస్తది. వారెంట్స్ పనిష్మెంట్ కింద స్ట్రిక్ట్ పనిష్మెంట్ కూడా ఇస్తదనమాట. ఇన్ సిమిలర్ కేసెస్ సుప్రీం కోర్ట్ హాస్ రూల్డ్ దట్ ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ పారామౌంట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ రోల్స్ అండ్ ద కండక్టర్ హూ మిస్‌అప్రోప్రియేట్స్ ఫండ్స్ వైలేట్స్ దిస్ ట్రస్ట్. సో, కాబట్టి ఎక్స్ డిస్మిసల్ బై ఏపీఎస్ఆర్టీసీ ఈస్ జస్టిఫైడ్. అది జడ్జిమెంట్ మనం డెసిషన్ అనేది రాయాలి. నెక్స్ట్ ఏ క్యాండిడేట్ ఫర్ సెలక్షన్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ అండ్ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ సెలక్షన్. సో, ఇక్కడ ఏంటంటే ఏ అనే ఒక పర్సన్ అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్‌కి సెలక్షన్ కోసం వచ్చారు. ఒక మెంబర్‌గా వచ్చారు. అండ్ అదే సేమ్ పర్సన్ ఎవరైతే బోర్డ్ ఆఫ్ సెలక్షన్‌లో మెంబర్స్ ఉంటారో 2, 3 పీపుల్ ఇంటర్వ్యూ చేస్తా ఉంటారో ఆ ఇంటర్వ్యూ బోర్డ్‌లో కూడా మెంబర్‌గా ఉన్నాడు. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఆయన ఇంటర్వ్యూ గూడా అటెండ్ అవుతున్నారు. ఆయన ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు అక్కడ ఆయన కూర్చోట్లేదు. అపోజిట్‌గా కూర్చొని చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎక్స్ అనే పర్సన్‌ని జాబ్‌లోకి సెలెక్ట్ చేస్తారు అతన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో, మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేసి
ఆయన సెలక్షన్‌ని క్వాష్ చేయమని చెప్పారు. గ్రౌండ్ ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేవి వయలేట్ అవుతున్నాయి. అడ్వైస్ చేయండి. ఇక్కడ మనం అడ్వైస్ చేయాలి. యాస్ ఎ అడ్వకేట్‌గా గాని, లాయర్‌గా గాని. సో, దీనికి మనకొక ప్రిన్సిపల్ ఉంటుంది. నెమో జుడిక్స్ ఇన్ క్యాజువల్ సో అంటే నో వన్ షుడ్ బి ఎ జడ్జ్ ఇన్ దేర్ ఓన్ కేస్. సో, ఇక్కడేంటి ఆయనే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. మళ్ళీ అతను వేరే వాళ్ళని సెలెక్ట్ చేసే టైంలో వెళ్లి ఒక సెలక్షన్ బోర్డ్ కమిటీలో ఉంటున్నారు. సో, అది బయాస్. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది వయలేట్ చేస్తున్నారనమాట. సో, ఇది మనకు ఫేమస్ కేస్‌లా ఇది మనకు సివిల్ జడ్జ్ ఎగ్జామ్‌లో కూడా వస్తుంది. ఏకే క్రెపాక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో, మీరు ఈ వర్డ్‌ని ఎలా అయినా ప్రొనౌన్స్ చేసుకొని బట్ ఈ కేస్‌లో అయితే చాలా ఇంపార్టెంట్. సో, ఈ కేస్‌లో సేమ్ అదే జరుగుతదనమాట. సెలక్షన్ బోర్డ్‌లో ఒక మెంబర్‌గా ఉంటాడు. అలాగే అతను క్యాండిడేట్ అనమాట. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ హిస్ ప్రెజెన్స్ విటియేటెడ్ ద ప్రాసెస్ యాస్ ఇట్ వయలేటెడ్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ అని ఆయన్ని ఆ జాబ్ నుంచి సెలెక్ట్ చేసిన దాంట్లో లిస్ట్‌లో నుంచి నేమ్ రిమూవ్ చేస్తారనమాట. సో, అదే డెసిషన్ ఇక్కడ. ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేసారో అది సక్సీడ్ అవుతారు. క్వాష్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఎలక్షన్స్ టు ద స్టూడెంట్ యూనియన్స్ హావ్ బీన్ బ్యాన్డ్ బై వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. సో, ఇక్కడ ఏదో ఒక యూనివర్సిటీ సో, వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్ ఎలక్షన్స్‌ని బ్యాన్ చేశారు. సో, ఇక్కడ ఎవరైతే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేశారు హైకోర్ట్ ముందర. సో, హైకోర్ట్ ఏం చేసింది వైస్ ఛాన్సలర్ తీసుకున్న డెసిషన్ కరెక్టే అని అప్‌హెల్డ్ చేసింది. నౌ ద గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఫైల్ అన్ అపీల్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. Seeking appropriate direction against orders of Vice Chancellor and to hold elections, decide the case అని అడుగుతున్నారు. సో, ఇక్కడ మనము డెసిషన్ ఏంటి అంటే, ఇంతకుముందు ఒక కేస్‌లో టీఎంఏ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో సో, డిస్కసింగ్ ద రైట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ టు రెగ్యులేట్ దేర్ ఇంటర్నల్ అఫైర్స్. సో, ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో వాళ్ళు ఏం రూల్స్ పెట్టుకోవాలన్నది ఆ కాలేజ్ యొక్క రూల్స్. బట్ ఎవరి అయినా ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయ్యాయంటే అప్పుడు కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో, ఇక్కడ డెసిషన్ ఏంటి అంటే, ద బ్యాన్ ఆన్ స్టూడెంట్ ఎలక్షన్స్ వాస్ నాట్ అబ్సల్యూట్ అండ్ మస్ట్ బి రీకన్సిడర్డ్. And the court ruled while the university administration has the power to regulate elections, an outright ban violates Article 19, Clause 1, Clause C. The court directed the university to frame clear guidelines ensuring fair and peaceful elections. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వైస్ ఛాన్సలర్స్ ఎలక్షన్స్ జరిగితే గొడవలు జరుగుతున్నాయి అన్నప్పుడు క్లియర్ గైడ్‌లైన్స్ ఇవ్వమని చెప్పి కోర్ట్ డైరెక్ట్ చేయొచ్చు. అలాగే వైస్ ఛాన్సలర్ కనుక ఎక్సెసివ్ అండ్ ప్రపోర్షనేట్‌గా డెసిషన్ తీసుకుంటే దాన్ని కరెక్ట్ చేయడానికి కోర్ట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. సో, ఇవన్నీ గూడా మనం డెసిషన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టేట్‌లో ఆ స్టేట్ యొక్క నేమ్ ఎక్స్ అనుకోండి. ఆ ఎక్స్ స్టేట్‌లో ప్రైవేట్ లిక్కర్ షాప్స్ అనేవి బ్యాన్ జేశారు. అంటే ఆల్కహాల్ షాప్స్ బ్యాన్ జేసేశారు. సో, ఇక్కడ బ్యాన్ జేసేసిన షాప్స్‌లో ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఎంప్లాయీస్ వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ కోల్పోయారు. వాళ్ళ ఉద్యోగం కోల్పోయారు. ఇప్పుడు ఎవరైతే కోల్పోయారో వాళ్ళు కోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. అడ్వైస్ చేయమని చెప్తున్నారు. సో, ఇది మనకు కాన్స్టిట్యూషన్ లాలో గూడా ఉంటుంది. ఫేమస్ కేస్‌లో వోల్గా టెలిస్ వర్సెస్ ఆహ్, బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అనేసి కేస్‌లో. ఈ కేస్‌లో ఏంటంటే సో, డ్వెల్లర్స్ ఉంటారు. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్‌మెంట్ చేసుకుంటూ వాళ్ళ షాప్స్‌ని అవన్నీ రిమూవ్ చేసేస్తారనమాట. అప్పుడు ఈ వోల్గా టెలిస్ అనే ఆమె జర్నలిస్ట్. సో, ఆవిడ కేసేస్తారు. అప్పుడు కోర్ట్ ఏం చెప్తదంటే, యెస్ ఒకవేళ ఏదైనా పబ్లిక్ హెల్త్‌కి డ్యామేజ్ అయినా, లేదంటే ఏదైనా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒక గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్‌ని తీసుకొని వచ్చినప్పుడు ఆల్టర్‌నేటివ్‌గా వాళ్ళకి వేరే ఒక ప్లేస్ చూపిచ్చాలి. ఒకవేళ ప్లేస్ తీసుకుంటే. అలా గాకుండా వాళ్ళ జాబ్ పోయింది అంటే వేరే జాబ్ ఆపర్చునిటీ అయినా చూపించాలి. లేదు అనంటే ఒకేసారి రిమూవ్ చేయకుండా ఫేజ్ వైస్‌గా చేయాలనమాట. మనకు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనేసి గవర్నమెంట్ లిక్కర్ బ్యాన్ చేస్తామని ప్రామిస్ చేశారు. అలాగే వాళ్ళు ఫస్ట్ స్టేజ్‌లో ప్రైజెస్ ఇంక్రీజ్ చేశారు. అలా చేశారు కదా! సో, ఆబ్వియస్‌లీ అది బ్యాన్ అవ్వలేదు కానీ సో, దట్ ఈస్ ఎ గుడ్ అప్రోచ్. 3 ఫేజెస్‌గా వెళ్ళడము. అంటే అలా కాకుండా డైరెక్ట్‌గా తీసేసారంటే చాలామంది లైఫ్స్ డిస్టర్బ్ అవుతాయి. సో, అదే మనకి ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ కూడా చెప్తుంది ఏంటంటే, గవర్నమెంట్స్ పవర్ టు రెగ్యులేట్ ఆర్ బ్యాన్ లిక్కర్ ట్రేడ్ అనేది అప్‌హోల్డ్ చేయొచ్చు. అండ్ ఎందుకంటే పబ్లిక్ యొక్క హెల్త్‌ని కాపాడడానికి ఆ డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఆల్టర్‌నేటివ్ రిలీఫ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పారు. ఏంటి? రీహాబిలిటేషన్ అండ్ ఆల్టర్‌నేటివ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్స్ కానీ, కంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇఫ్ అప్లికబుల్ అండర్ లేబర్ లాస్. సో, ఇవన్నీ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి లిక్కర్ పర్మిట్ ఆఫ్ ఎ సోల్జర్ వాజ్ క్యాన్సిల్డ్ సమ్మర్లీ యాజ్ హీ వాజ్ అ కాట్ రెడ్ హ్యాండెడ్ వైల్ సెల్లింగ్ డిఫెన్స్ లిక్కర్ టు ఏ సివిలియన్. ద సోల్జర్ ప్లీడ్స్ డెనియల్ ఆఫ్ హియరింగ్ డిసైడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక సోల్జరు మామూలుగా సోల్జర్స్‌కి లిక్కర్స్ అమ్ముతారనమాట. వాళ్ళకి మాత్రమే వాడుకోవడానికి ఉంటుంది. అంతేగాని లిక్కర్ ఏదైతే వాళ్ళకి తక్కువ కాస్ట్ అండ్ క్వాలిటీ లిక్కర్ ఏదైతే అమ్ముతారో అది తీసుకొనొచ్చి బయట ప్రజలకు అమ్మడానికి లేదు. ఒకవేళ అలా అమ్మితే గనక వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఈవెన్ కోర్ట్స్ కూడా. సో, కాకపోతే ఇక్కడ ఈ పర్సన్ సెల్ చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సో, గవర్నమెంట్ గాని, పోలీసులు గాని ఆయన్ని పనిష్మెంట్ చేయడానికి ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఉందో సోల్జర్ ప్లీడ్స్ డెనియల్ ఆఫ్ హియరింగ్ అంటే ఆయన చెప్పాలనుకుంటున్నాడు. నేనెందుకు చేయాల్సొచ్చిందనేది చెప్పాలని వినుకోకుండా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని జెప్పేసి దాని బేస్ మీద జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనము డిసైడ్ చేయాలి కేసు. సో, ఇది మనకు రియల్ అంటే 'భీమ్లా నాయక్' మూవీ ఉంది కదా! ఆ మూవీలో సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఉంటుంది. సో, రానా లిక్కర్ తీసుకొనొస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్టాప్ చేస్తారు. సో, సేమ్ ఇదే ఇన్సిడెంట్. కాకపోతే ఇక్కడేంటంటే ఎవరైతే సోల్జర్ ఉన్నారో ఆయన్ని ఏమీ అడక్కోకుండానే బికాస్ ఆఫ్ హిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని జెప్పేసి అదొక రీజన్‌తో ఆయన మీద జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనకు వితౌట్ హియరింగ్ ఏదైనా ఒక కేస్‌ని డిసైడ్ చేయొచ్చా అనేది మనము డెసిషన్ రాయాలి. సో, ఇక్కడ మనకు 'మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' ఏంటంటే ఆహ్ ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అనేది రైట్ టు బి హియర్డ్ అనేది ప్రతి ఒక్కరి యొక్క ఫండమెంటల్ రైట్. వాళ్ళు చెప్పింది వినుకోకుండా నువ్వు వన్ సైడ్ యాక్షన్స్ తీసుకొని డెసిషన్ ఇవ్వకూడదు అనేసి ఈ 'మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో' బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్‌లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఈ ఆడి ఆల్ట్రమ్ పాట్రమ్ అనేది మనకి షార్ట్ క్వెషన్స్‌లో కూడా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ లాలో. ప్లీజ్ అదొకసారి చెక్ చేసుకోండి. సో, ఫైనల్‌గా ఏంటి అంటే సో, యెస్. అతను చేసింది తప్పే అయ్యుండొచ్చు. బట్ అతను చెప్పేది విని దాని తర్వాత డెసిషన్ తీసుకుంటే ఆయన యొక్క ఫండమెంటల్ రైట్స్‌ని కూడా వయలేట్ చేసినట్టు అవ్వదు అనేసి మనం డెసిషన్ అనేది ఇవ్వచ్చు. సో, ఆబ్వియస్‌గా ఆయన చేసింది తప్పే కాబట్టి ఆయన మీద ఇచ్చిన జడ్జిమెంట్ అనేది వాలిడే అవుతది. బట్ అతనికైతే ఛాన్సెస్ ఇవ్వాలి. ఈవెన్ దో ఆ పర్సన్ తప్పు చేసినప్పటికి కూడా చెప్పింది వినాలి. అతనికి ఆ హక్కు ఉంటది. యాస్ పర్ ద ఆడి ఓల్ట్రమ్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్-ఏ స్టూడెంట్ హాస్ అపియర్డ్ ఫర్ ఎ ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్. సో, కాకపోతే యూనివర్సిటీ క్యాన్సిల్ చేసింది స్టూడెంట్ యొక్క ఎగ్జామినేషన్. బికాజ్ రీజన్ ఏంటి అంటే అటెండెన్స్ లేదు అని చెప్పేసి. స్టూడెంట్ ఛాలెంజ్ చేశారు డెసిషన్ యూనివర్సిటీ. సో, ఇప్పుడున్న రీసెంట్ జడ్జిమెంట్స్ ప్రకారం ఒకవేళ స్టూడెంట్‌కి హెల్త్ రిలేటెడ్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డాక్యుమెంటేషన్ పెట్టి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు ప్రాపర్‌గా ఇవ్వలేదు క్వెషన్‌లో. జస్ట్ అటెండెన్స్ లేదని తీసేసారన్నారు. సో, ఆబ్వియస్‌గా మనకు ఇది ఒక కేస్‌లా ఉంటుంది. 'కె. సుజాత వర్సెస్ బెంగుళూరు యూనివర్సిటీ. ద కోర్ట్ అప్‌హెల్డ్ ద యూనివర్సిటీస్ రైట్ టు ఎన్ఫోర్స్ అటెండెన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ క్యాన్సెల్ ఎగ్జామ్స్ ఇఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ టు మీట్ దెమ్.' సో, ఆబ్వియస్‌గా యూనివర్సిటీస్ ఇలాంటి ఎందుకు తీసుకుంటారు? ఈ రూల్స్ అని ఎందుకు పెడతారంటే డిసిప్లిన్ అనేది ఉండాలనేసి. సో, కాబట్టి అదొక అకాడమిక్ క్రైటీరియా కిందకి వస్తది. అండ్ స్టూడెంట్ హ్యాడ్ ఎ ప్రయర్ నాలెడ్జ్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో, ఆయనకు తెలిసి కూడా ఫుల్‌ఫిల్ చేయలేకపోయారు. ఒకవేళ అది ఎందుకు ఫెయిల్ అయ్యారో బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూసా లేదా ఇంకేదైనా వాలిడ్ రీజన్ అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు అలో చేస్తారేమో. బట్ ఇక్కడ అతనికి ఏ రీజన్స్ లేకోకుండా చేస్తే మాత్రం అప్పుడు ఆ స్టూడెంట్‌దే తప్పవుతది. అలా గాకుండా అతను ప్రాపర్ రీజన్ ఇచ్చేసి, డాక్యుమెంటేషన్ ఇచ్చి, అన్నీ చేసి కాలేజ్ ఆర్బిట్రరీగా వర్క్ చేస్తే మాత్రం అప్పుడు కాలేజ్‌ది మిస్టేక్ అవుతదనమాట. సో, ఈ విధంగా మనము డెసిషన్ అనేది రాయొచ్చు. ఫైనల్‌గా పిటిషన్ అనేది డిస్మిస్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ గ్రౌండ్స్ గనుక సరిగ్గా లేకపోతే. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ విచ్ వాస్ అలాటెడ్ టు పార్క్. ఫస్ట్ ఆ ల్యాండ్ అనేది పార్క్‌కి అలాట్ చేస్తారనమాట. సబ్సిక్వెంట్‌లీ ఆ ల్యాండ్‌ని ఒక ఎంఎన్‌సీ కంపెనీకి ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్స్. సో, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటలిస్ట్ దాన్ని అపోజ్ చేస్తారు. అండ్ దాని మీద రిట్ ఫైల్ గూడా ఫైల్ చేయాలనుకుంటారు. సో, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ రిట్ అనేది ఫైల్ చేయొచ్చు అనేసి క్వెషన్ అనమాట. సో, మనకు రిట్స్ 5 టైప్స్ ఉంటాయి గదా! సో, ఈ కైండ్ ఆఫ్ రిట్స్ వచ్చేసి మనకు రిట్ ఆఫ్ మాండమస్ చేయొచ్చు. అలాగే రిట్ ఆఫ్ సర్క్యూరీ గూడా చేయొచ్చు. రిట్ ఆఫ్ మాండమస్ ఏంటి అంటే
It can be issued to direct the governments to refrain from changing the land use arbitrarily and to protect environmental interest. And writ of certiorari ఏం చెప్తుందంటే మే బి sought to quash any government order permitting such a conversion. అలాగే పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ కింద ఆహ్, ఆ యొక్క పిటిషన్‌ని అప్‌హోల్డ్ చేస్తారు. దట్ ఈస్ ఇక్కడ రిట్ ఆఫ్ మాండమస్ అండ్ సర్షియరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో, మనకి ఈ రిట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. షార్ట్ క్వెషన్స్‌కి ఏదో ఒక కైండ్ ఆఫ్ రిట్స్ గురించి షార్ట్ క్వెషన్‌లో అడుగుతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోపాల్ అనే ఇన్‌కమ్ టాక్స్ అసెస్సీ ఫీల్స్ అగ్రీవ్డ్ వెన్ హి వాస్ డెనీడ్ ప్రొడక్షన్. ఇక్కడ ఏం లేదు, ఒక గోపాల్ అనే పర్సన్ ఇన్‌కమ్ టాక్స్ పేయర్ అనమాట. ఆయన బాధపడుతున్నాడు. అగ్రీవ్డ్ అయ్యారు. ఎందుకు అనంటే అతను ఒక ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్‌ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. కానీ ట్రిబ్యునల్ అంటే కోర్ట్ అనమాట. ట్రిబ్యునల్‌లకి, కోర్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, కోర్ట్స్ అంటే నార్మల్‌గా అన్ని పవర్స్ ఉంటాయి. ట్రిబ్యునల్ ఏంటంటే ఒక స్పెషల్‌గా ఒక యాక్ట్ మీద ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిబ్యునల్ వచ్చేసి ఇన్‌కమ్ టాక్స్ రిలేటెడ్ కేసెస్ మాత్రమే డీల్ చేస్తది. అదే ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ అయితే ఓన్లీ ఎన్విరాన్మెంటల్ కేసెస్ హ్యాండిల్ చేస్తారనమాట. సో, ఆ ట్రిబ్యునల్ ఆయన ఇచ్చిన ఎవిడెన్స్‌ని పట్టించుకోవట్లేదు. మేము తీసుకోమని చెప్పారు. బికాస్ హి కుడ్ నాట్ ప్రొడ్యూస్ ద సేమ్ బిఫోర్ ద అసెసింగ్ అథారిటీ డ్యూ టు అన్‌అవాయిడబుల్ అంటే అతను ముందు చేయలేదు. తర్వాత ఇస్తానంటే తీసుకోవట్లేదు. సో, ఎందుకు ముందు చేయలేదు అనేది వాలిడ్ రీజన్ అవుతే ఆఫ్‌కోర్స్ వాళ్ళు తీసుకోవాలి. సో, వాలిడ్ రీజన్స్ ఏమీ లేకుండా ఊరికే టైమ్ వేస్ట్ చేయడానికైతే ఆబ్వియస్‌గా ఏదైతే ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తారో అదే ఫైనల్ అవుతది. సో, ఇక్కడ హి వాంట్స్ టు ఛాలెంజ్ ద ట్రిబ్యునల్ ఆర్డర్ బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది డెనీ చేశారనేసి. సో, మనకు అండర్ సెక్షన్ 254 క్లాజ్ 1 ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ ఏం చెప్తుందంటే, ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ హాస్ ఎ పవర్ టు ఎంటర్‌టైన్ అడిషనల్ ఎవిడెన్స్ ఇన్ అప్రోప్రియేట్ కేసెస్ టు ఎన్‌ష్యూర్ ఎ ఫెయిర్ డెసిషన్ గురించి చెప్తుంది. సో, ఫైనల్‌గా అతను రిట్ పిటిషన్‌ని ఫైల్ చేయొచ్చు. అలాగే రివ్యూ గూడా కోరుకోవచ్చనమాట. అండర్ సెక్షన్ 254 క్లాస్ 2 ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. సో, ఇక్కడ మనకు రివ్యూ, రెఫరెన్స్, రివిజన్ అని ఉంటుందనమాట. ఒకవేళ ఏదైనా ఆర్డర్‌లో మిస్టేక్స్ ఉన్నా, లేదా కొత్తగా ఏదైనా ఎవిడెన్స్ వచ్చినా ఆన్ రికార్డ్, అప్పుడు వాళ్ళు రివ్యూ అనేది కోరుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రీవియస్‌గా ఇచ్చిన జడ్జిమెంట్‌ని, ఈ ఎవిడెన్స్‌ని మళ్ళీ పరిగణించి సేమ్ కోర్ట్ రివ్యూ చేస్తది. సో, అదైనా సీక్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే రిట్ పిటిషన్ అయినా ఫైల్ చేయొచ్చు. అండ్ ద ట్రిబ్యునల్ షుడ్ రీకన్సిడర్ ద రిక్వెస్ట్ ఆఫ్ అడిషనల్ ఎవిడెన్స్ ఇఫ్ గోపాల్ కెన్ ప్రూవ్ దట్. అండ్ ఇఫ్ ద హై కోర్ట్ ఫైండ్స్ మెరిట్స్ ఇన్ గోపాల్స్ ఆర్గ్యుమెంట్, ఇట్ మే డైరెక్ట్ టు ద ట్రిబ్యునల్ టు అలో ద సబ్మిషన్ ఆఫ్ ద ఎవిడెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వాస్ హెల్డ్ అగైన్స్ట్ ఏ బై బి. సో, ఇక్కడ ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుంది. ఏ అనే పర్సన్ మీద. ఎవరు చేశారు? బి అనే పర్సన్ చేశారు. ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఏ అనే పర్సన్ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు బి అనే పర్సన్. సో, బి అనే పర్సన్ యాస్ వన్ ఆఫ్ ద విట్నెస్ అగైన్స్ట్ ఏ టర్న్డ్ హోస్టైల్. హోస్టైల్ అంటే ఫస్ట్ వాళ్ళు మనకు ఫేవర్‌గా జడ్జిమెంట్ ఇవ్వడానికొస్తారు. తర్వాత వాళ్ళు మనకు ఫేవర్‌గా ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి ఇస్తారు. అది రీజన్స్ ఉంటాయి. హోస్టైల్ విట్‌నెస్ అంటే మేబీ అవతల పార్టీ వాళ్ళు డబ్బులైనా ఆఫర్ చేసుండొచ్చు. వేరే ఏదైనా రీజన్ అయ్యుండొచ్చు. సో, బి లెఫ్ట్ ద ఎంక్వైరీ అండ్ గేవ్ ఎవిడెన్స్ అగైన్స్ట్ ఏ అండ్ రెస్యూమ్డ్ ఎంక్వైరీ అండ్ పాస్డ్ అన్ ఆర్డర్ ఫర్ డిస్మిస్సల్. సో, ఏ వాంట్స్ టు ఛాలెంజ్ ద ఎంక్వైరీ. సో, ఇక్కడ బి అనే పర్సను ఎంక్వైరీ నుంచి వెళ్ళిపోయి, సో, ఎవిడెన్స్ ఇచ్చారు ఏకి అగైనెస్ట్‌గా. అండ్ డిస్మిసల్ ఆర్డర్ అనేది పాస్ చేశారు. హి వాంట్స్ టు ఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు దీన్ని. సో, ఇక్కడ ఏంటి అంటే సేమ్ నెమో జోడెక్స్ ఇన్ క్యాజువస్ లా అనేదొస్తది. అలాగే ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్‌ని గూడా వయలేషన్ చేస్తుంది. ప్రొసీజరల్ ఫెయిర్‌నెస్ కూడా లేదు. అండ్ కోర్ట్ హ్యావ్ ఇన్‌కన్సిస్టెంట్‌లీ హెల్డ్ దట్ వెన్ అన్ ఎంక్వైరీ ఆఫీసర్ ప్లేస్ ఎ డ్యూయల్ రోల్, ద ఎంక్వైరీ స్టాండ్స్ ఇన్వాలిడ్. సో, ఏ కెన్ ఫైల్ ఎ రిట్ పిటిషన్ అండర్ ఆర్టికల్ 226. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్-ఏ క్యాండిడేట్ వాస్ డీబార్డ్ ఆఫ్టర్ అన్ ఎంక్వైరీ ఫ్రమ్ అపియరింగ్ ఫర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అన్‌ఫెయిర్. ఎక్స్ వాస్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు డిఫెండ్. సో, ఇది ఎర్లియర్‌గా మనం చెప్పారు. ఏ పర్సన్ ఏదో తప్పు చేసినా, తప్పు చేయకపోయినా ఖచ్చితంగా అతనికి రైట్ టు డిఫెండ్ అనేది ఉంటుందనమాట. రైట్ టు హియర్డ్ అనేసి. అది ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ గురించి ఉంటుంది. సేమ్ అతనికి ఇవ్వాలని డెసిషన్ వస్తది. నెక్స్ట్ ఇక్కడ సిటిజన్ ఫైల్స్ రిట్ ఫర్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ లా డిజైన్ టు ఎరాడికేట్ సోషల్ ఈవిల్ ఇన్ ద స్టేట్ ఎక్స్.
స్టేట్ కంటెంట్స్ దట్ ఎక్స్ హ్యాస్ నో లోకస్ స్టాండీ డిస్కస్. సో, ఆల్రెడీ మనం లోకస్ స్టాండీ గురించి డిస్కస్ చేసాం కదా! లోకస్ స్టాండీ అంటే లీగల్‌గా అతనికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేసి. సో, ఇక్కడ ఆబ్వియస్‌గా ఒక సిటిజన్ అనే పర్సన్ ఒక లాని ఇంప్లిమెంట్ చేయడానికి, సోషల్ ఈవిల్‌ని రిమూవ్ చేయడానికి చేస్తున్నారు. అంటే ఇక్కడ అదొక పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట. సో, కాబట్టి ఆబ్వియస్‌గా ఒక గ్రూప్ ఆఫ్ పబ్లిక్ గురించి ఏదైనా కేస్ వేస్తే దానికి ఖచ్చితంగా లోకస్ స్టాండీ ఉంటుంది. యాస్ పర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రిన్సిపల్స్. సో, అదే మనం ఇక్కడ డెసిషన్ రాయొచ్చు. సేమ్ కేస్‌లో ఎస్‌పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎర్లియర్‌గా ఒక కేస్ కూడా డిస్కస్ చేసాం కదా! సేమ్. నెక్స్ట్ ఇక్కడ ప్రైవేట్ ట్రావెలర్స్ ఇంట్రొడ్యూస్ ద స్పెషల్ క్యాబ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు విత్ హ్యూజ్ ఫెయిర్. సో, గవర్నమెంట్ సెక్టర్ ట్రావెలింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క గ్రాఫ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో, ఇప్పుడు ఆ గవర్నమెంట్ ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ మీద కేసేయాలని చూస్తున్నారు బికాస్ ఆఫ్ డ్యామేజెస్. సో, డిసైడ్ ద కేస్ ఆన్ మెరిట్స్ అనేసి అడిగారు. సో, దీనికి మనం ఏం చేయొచ్చు అంటే రైట్ టు ఫ్రీ ట్రేడ్ అని ఉంటది. ఎవరైనా చేయొచ్చు. యాస్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(1) క్లాస్ సబ్ క్లాస్ జి. అలాగే నో మోనోపోలీ అంటే ఒకరే మొత్తము చెయ్యాలి అనేసి ఉండదు. అంటే మోనోపోలీ అంటే ఒకటే పర్సన్ ఏదైనా యాక్ట్ గాని, ఏదైనా బిజినెస్ చేయడానికి అగైనెస్ట్ ఉంటుంది మన గవర్నమెంట్స్ అండ్ ఈవెన్ కోర్ట్స్ కూడా. అలాగే మార్కెట్ కాంపిటీషన్ ఈస్ నాట్ ఎ రాంగ్‌ఫుల్ యాక్ట్. ఒకవేళ లాసెస్ వచ్చినా కూడా వాళ్ళు దానికి తగినట్టు ప్లాన్స్ ఏసుకోవాలి, స్ట్రాటజీస్ ఏసుకోవాలి తప్ప అవతల వాళ్ళ మీద కేసేస్తామంటే కాదు. అలా కేసేస్తే అది అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కిందకొస్తది. అలాగే వాళ్ళేమి ఫ్రాడ్ చేయట్లేదు, కొల్యూషన్ చేయట్లేదు కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ ఫర్ డ్యామేజెస్ నాట్ వాలిడ్. సో, ప్రైవేట్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకునేది కూడా వాలిడ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి గుడ్ నంబర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్లాస్ అండ్ ఎర్రర్స్ కంప్లెయింట్స్ వర్ పుట్ ఇన్ లాంగ్ బిఫోర్ ద లోకాయుక్త ఆఫీస్. అంటే లోకాయుక్త ఆఫీస్ అనేది కూడా మనకు షార్ట్ క్వెషన్స్ అడ్మినిస్ట్రేటివ్ లాలో. సో, లోకాయుక్త అండ్ లోక్పాల్ అనేది ఉంటుందనమాట. జస్ట్ ఒకసారి రెఫర్ చేసుకోండి. ఈ లోకాయుక్త ఆఫీస్ ఏంటంటే ఏదైనా అడ్మినిస్ట్రేటివ్‌లో ఫ్లాస్ ఉన్న, ఎర్రర్స్ ఉన్న కంప్లెయింట్స్ ఇవన్నీ గూడా లోకాయుక్త ఆఫీస్‌లో డీల్ జేస్తారు. సో, వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. సో, ఇక్కడ అగ్రీవ్డ్ ఎంప్లాయీస్ ఫైల్ జేశారు. రిట్ పిటిషన్ ఫైల్ జేశారు. వాళ్ళు మన అడ్వైస్ అడుగుతున్నారు. సో, డెసిషన్ ఏం జెప్పొచ్చు అనంటే మనము రిట్ ఆఫ్ మాండమస్‌ని ఇష్యూ చేసి ఆ లోకాయుక్త ఎంప్లాయీస్‌ని వర్క్ చేయమని జెప్పొచ్చు. అలాగే ఆర్టికల్ 14 అండ్ 21 వయలేట్ అయ్యాయని జెప్పొచ్చు. ఎందుకంటే ఆహ్, రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది కూడా ఆర్టికల్ 21లో ఒక పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికమెండెడ్ సిస్టమాటిక్ రిఫార్మ్స్ వితిన్ ద లోకాయుక్త టు ప్రివెంట్ ఫ్యూచర్ డిలేస్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఈ కేస్‌లో మనం అడ్వైస్ చేయొచ్చు. నెక్స్ట్ ద బ్యాంకింగ్ సెక్టార్ ఇష్యూడ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేటింగ్ విచ్ ఆర్ కాంట్రరీ టు ఆర్‌బీఐ అండ్ ఒక బ్యాంక్ ఏం చేసిందంటే ఆర్‌బీఐ అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కి వ్యతిరేకంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేశాయి. సో, దానివల్ల ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు కోర్ట్ ముందు కేస్ తీసుకొచ్చారు. అకార్డింగ్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్. సో, అల్ట్రా వైరస్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ ఉన్నారు. మేనేజర్ వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళకి అతని కింద ఉన్న టీమ్ మెంబర్స్ కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నారా లేదా? అలా గాకుండా అదే మేనేజర్ ఎళ్లి కంపెనీని సేల్ చేస్తే అది అల్ట్రా వైరస్. అంటే బియాండ్ ద లిమిట్స్. అతనికున్న పవర్స్ కాకుండా వేరే పవర్స్ ఆహ్, పవర్స్‌ని యూజ్ చేయడం అనేది అల్ట్రా వైరస్ కిందికొస్తది. సో, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ లాలో. సో, లాంగ్ క్వెషన్స్‌కైనా అడగొచ్చు. లేదా షార్ట్ క్వెషన్స్‌లో అయినా అడగొచ్చు. ఇలా 20 ఐ మీన్ పార్ట్ సిలో కూడా అడగొచ్చనమాట. సో, మనకి డెసిషన్ ఏం రాయొచ్చు అంటే, సో, ఆబ్వియస్‌గా ఆర్‌బీఐ అనేది హైయెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో, ఆర్‌బీఐకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కి ఒక లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. మిగతా ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటిని ఆపరేట్ చేయడానికి. సో, ఆర్‌బీఐకి బైండింగ్ పవర్స్ కూడా ఉంటుంది. రెగ్యులేషన్ ఏదైనా కాంట్రాడిక్ట్‌గా ఉంటుంటే దాన్ని ఇన్వాలిడ్ చేసే అధికారం గూడా ఉంటుంది. సో, ద డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ ప్రొహిబిట్స్ ఎ బ్యాంక్ ఫ్రమ్ మేకింగ్ పాలిసీస్ బియాండ్ ఇట్స్ లీగల్ కాంపిటెన్స్. సో, ప్రైవేట్ బ్యాంక్‌కి ఎప్పుడూ గూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్‌గా చేయడానికి ఉండదు. ఏ ప్రైవేట్ బ్యాంక్ అయినా ఆర్‌బీఐ ఇచ్చిన రూల్స్‌ని ఫాలో అవ్వాలి వాళ్ళు. సో, the bank was directed to withdraw the impunged regulations and align its policies with ఆర్‌బీఐ నార్మ్స్ ప్రకారంగా ఉండమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ వన్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ ద ఎంప్లాయీస్ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీస్. సో, ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీస్ వితౌట్ నోటీస్ పీరియడ్ ఇవ్వకోకుండా రిమూవ్ చేశారు. ద ఎంప్లాయీ ఛాలెంజ్ ద సర్వీస్ ట్రిబ్యునల్ కోర్ట్ దగ్గరికెళ్ళేసి
ఛాలెంజ్ చేశారు. సో, అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్ వచ్చేసి ఆ యొక్క ఇన్‌స్టిట్యూషన్ మేనేజ్‌మెంట్‌కి బ్లడ్ రిలేటివ్. సో, వాళ్ళేం చేశారంటే ఎంప్లాయీని రిమూవ్ చేయడం కరెక్టే అని అప్రిషియేషన్ ఇచ్చారు. సో, ఈ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో అక్కడ హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేశారనమాట. డిసైడ్ చేయాలి. సో, ఆబ్వియస్‌గా ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్‌ని వయలేట్ చేస్తుంది. కాబట్టి హైకోర్ట్ దాన్ని ఏదైతే బ్రై గ్రౌండ్ ఆఫ్ బయాస్ కింద తీసుకొని ఆ యొక్క ఆఫీసర్ మీద అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఎస్పెషల్లీ సర్వీస్ ట్రిబ్యునల్‌లో జడ్జిమెంట్ ఇచ్చారో, సో, వాళ్ళని ఆ ఇచ్చిన జడ్జిమెంట్‌ని క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ పర్సన్ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ ఇన్ ఎ గవర్నమెంట్ సెక్టార్. హీ మూవ్స్ టు హై కోర్ట్ ఇన్ ఎ రిట్ ఆఫ్ మాండమస్. ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఎసెన్షియల్ వెన్ కెన్ దిస్ రిట్ ఈస్ ఎన్ఫోర్సబుల్. ఒక పర్సన్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ సెక్టార్ ఆఫీస్ నుంచి రిమూవ్ చేయబడ్డారు. సో, ఆయన హైకోర్ట్‌కెళ్లారు రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా. సో, ఈ రిట్ ఆఫ్ మాండమస్ అనేది ఎసెన్షియల్‌గా హూ కెన్ దిస్ రిట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ అనేది అడుగుతున్నారనమాట. సో, ఎప్పుడు వర్క్ అవుతది? రిట్ ఆఫ్ మాండమస్ అనేది పిటిషనర్ హాస్ ఎ లీగల్ రైట్ దట్ ఈస్ వయలేటెడ్ అండ్ డ్యూటీ ఈస్ ought to be enforced in public in nature. The authority in question has failed to perform its statutory duty and there is no alternative remedy ఉన్నప్పుడు or else if the removal was arbitrary against rules or violated natural justice, the court can direct reinstatement or appropriate relief. ఇవన్నీ సిచ్యువేషన్‌లో రిట్ ఆఫ్ మాండమస్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఏ డిసైడెడ్ టు ప్రైవేట్ ఇట్స్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ. ద కంపెనీస్ లీడర్ మిస్టర్ ఎక్స్ ఛాలెంజ్డ్ ద వాలిడిటీ ఆఫ్ ద ఆర్డర్ ఇష్యూస్డ్ బై స్టేట్ ఏ. డిసైడ్ ద కేస్. సో, ఇక్కడ ఒక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌టీసీ ఉందనుకోండి. ఆర్‌టీసీని ప్రైవేటైజ్ చేయాలని డెసిషన్ తీసుకుంది. కాకపోతే అందులో ఉన్న యూనియన్స్ ఉంటాయి గదా! ఆర్‌టీసీ యూనియన్ అని ఉంటది. అందులో ఉన్న ఒక లీడరు దాన్ని ఛాలెంజ్ చేశారు. సో, మనం ఇక్కడ డెసిషన్ ఇవ్వాలి. సో, ఆబ్వియస్‌గా ఇఫ్ ద స్టేట్ ఫాలోడ్ డ్యూ ప్రాసెస్ అంటే ప్రాపర్‌గా ఫాలో అయ్యి ప్రైవేటైజేషన్ చేసిన వీళ్ళ జాబ్స్‌కి ఏమి హాని జరగదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది అని డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తే కోర్ట్ ఏమీ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకుండా ఆర్బిటరీగా ట్రాన్స్‌పరెన్సీ లేకుండా ఎంప్లాయీస్ యొక్క రైట్స్‌ని వయలేట్ చేస్తే మాత్రం కోర్ట్ ఆ ఆర్డర్‌ని స్ట్రైక్ డౌన్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తది. ఆబ్వియస్‌గా మిస్టర్ ఎక్స్ కంపెనీ లీడర్ మే నాట్ హావ్ ఎ లోకస్ స్టాండ్ అన్‌లెస్ హీ కెన్ ప్రూవ్ డైరెక్ట్ పర్సనల్ లాస్ ఆర్ వయలేషన్ ఆఫ్ స్టాట్యూటరీ రైట్స్ ఏదైనా వయలేట్ అయ్యాయి లేదా అతనికి లాస్ వచ్చింది. ఇంకేదైనా అలాంటి ప్రాపర్ రీజన్స్ ఉంటేనే అతను కేసు కోర్ట్ ముందర సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సావరియన్ పవర్స్ ఉంటుందనమాట. మనకి ఇది టాట్ లాలో కూడా వస్తది. మళ్ళీ అగైన్ సేమ్ అడ్మినిస్ట్రేటివ్ లాలో కూడా ఉంటుంది. సో, ఇక్కడ ఒక మిలిటరీ ట్రక్ ఒక వ్యాన్ సివిలియన్స్‌ని తీసుకొనొస్తుంటే వితౌట్ ప్రాపర్ అథారిటీ. సో, అలా వచ్చినప్పుడు యాక్సిడెంట్ కూడా అవుతదనమాట. నెగ్లిజెన్స్ ఆఫ్ ద ట్రక్ డ్రైవర్. యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ 5 సివిలియన్స్ డైడ్ అండ్ దేర్ డిపెండెంట్స్ క్లెయిమ్డ్ కంపెన్సేషన్. Military authorities refused to pay the compensation as the ground that the truck was engaged in the course of exercise of sovereign factors of the state. డిస్కస్ ద కేస్ అని అడుగుతున్నారు. సో, ఇక్కడ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. వాళ్ళు సివిలియన్స్‌ని క్యారీ చేసేటప్పుడు వితౌట్ ప్రాపర్ అథారిటీ తీసుకోకుండా చేశారు. యాక్సిడెంట్ నెగ్లిజెన్స్‌గా చేశారు. సో, ఫైనల్‌గా మనకు ఈ కస్తూరిలాల్ రలియారామ్ జైన్ ఇది ఫేమస్ కేస్‌లా అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. The military authorities' refusal to pay compensation would likely to be upheld as the accident occurred while performing sovereign functions. Since the truck was engaged in military operations, the doctrine of sovereign immunity would apply, absolving the state from liability. However, recent judgments సుప్రీం కోర్ట్ ఇవన్నీ చూస్తున్నప్పుడు సావరీన్ ఇమ్యూనిటీ యొక్క పవర్‌ని నారోయింగ్ చేశారు. ఎస్పెషల్లీ ఇన్ కేసెస్ వేర్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ స్టేట్ ఎంప్లాయీ డైరెక్ట్‌లీ అఫెక్ట్స్ సిటిజన్స్. So, if the truck was used for unauthorized purposes or for non-military activities, the court might consider awarding compensation to the victims' families. And next వచ్చేసి ఏ వాజ్ అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ ఫర్ ఎ గవర్నమెంట్ పోస్ట్. సేమ్ క్వెషన్ అనమాట ఇది. సేమ్ పర్సన్ మెంబర్స్‌లో ఉంటారు. మళ్ళీ అతను ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. సో, అర్లియర్‌గా మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఏపీ పోలీస్ యాక్ట్ గ్రాంటెడ్ అథారిటీ టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్ టు గ్రాంట్ లైసెన్స్ ఫర్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ సినిమా థియేటర్స్. సో, ప్రీవియస్‌గా ఉన్న గవర్నమెంట్ ఒక ఒక పోలీస్‌కి గ్రాంట్ పవర్స్ ఇచ్చారనమాట. టు ఇష్యూ ఎ లైసెన్స్‌ని గ్రాంట్ చేయడానికి. అలాగే
He applied for the license and the commissioner granted license on the recommunication of an advisory committee. But later the license is cancelled at the direction of the state government. సో, ఫస్ట్ ఇచ్చారు. తర్వాత క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఏదైతే పర్సన్ ఉన్నారో లైసెన్స్‌కి అప్లై చేసిన పర్సన్ ఛాలెంజ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనకు డెసిషన్ ఏదంటే ఇఫ్ ద ఏపీ పోలీస్ యాక్ట్ డస్ నాట్ గ్రాంట్ ద స్టేట్ గవర్నమెంట్ ద పవర్ టు క్యాన్సిల్ ద లైసెన్స్, then it is action is ultra virus and the cancellation is invalid. If JED was not given a hearing before the cancellation, the act is against the principles of natural justice and is liable to be quashed. So if the act allows the state government to overrule the commissioner, then the cancellation may be valid, provided the decision was made in the public interest and not arbitrary. ఇది మనం డెసిషన్. నెక్స్ట్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ ఒక జీవోని ఇష్యూ చేసింది. ఏంటి అంటే 62 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్‌ని ఎన్హాన్స్ చేస్తున్నట్లు. సో, అయితే ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్సెప్ట్ ద ఎంప్లాయీస్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. సో, అందరికీ వర్తిస్తది. కాకపోతే మున్సిపల్ కార్పొరేషన్‌కి వర్తించదు. సో, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనం డెసిషన్ ఏం రాయొచ్చు అనంటే, ద కోర్ట్ ఎగ్జామైన్డ్ వెదర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ కిందకి వస్తదా? లేదా అది ఒక ఏజెన్సీనా? ఒక సెపరేట్ ఎంటిటీనా అనేసి చెక్ చేస్తది. సో, ఇఫ్ ద కోర్ట్ ఫౌండ్ థాట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ వర్ పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సో, జీవో వాళ్ళ మీద గూడా ఎన్ఫోర్స్ చేయమని చెప్పేసి వస్తది. అలా చేయకపోతే అది అన్‌కాన్స్టిట్యూషనల్ అని జీవోని స్ట్రక్ చేస్తది. ఒకవేళ ఇఫ్ కోర్ట్ అప్‌హెల్డ్ దట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ బిలాంగ్ టు ఎ డిఫరెంట్ కేటగిరీ, దెన్ క్లాసిఫికేషన్ వుడ్ బి వాలిడ్ అండ్ ద జీవో వుడ్ స్టాండ్. అది. నెక్స్ట్ మున్సిపాలిటీ ఇంపోజ్డ్ ఎ టాక్స్ ఆన్ ద రెసిడెంట్స్ బై రెజల్యూషన్. వై ఎ రెసిడెంట్ ఆఫ్ ద మున్సిపల్ ఛాలెంజ్ దిస్ రెజల్యూషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లా, అంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఆర్టికల్ 265 ప్రకారము నో టాక్స్ వితౌట్ లా. సో, వితౌట్ ఏది లెజిస్లేషన్ ద్వారా ఏ లా కాకుండా డైరెక్ట్‌గా వచ్చేసి ఒక మున్సిపాలిటీ మీద టాక్స్ ఇంపోజ్ చేస్తే దానికి పవర్స్ అనేవి ఉండవు. సో, కాబట్టి అది అన్‌కాన్స్టిట్యూషనల్ అవుతది. సో, అదే ఫైనల్ డెసిషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక లేడీ ప్యాసింజరు రేప్ చేయబడింది. అలాగే ఆవిడ జ్యువెల్లరీని కూడా లూట్ చేశారు. బై మిలిటరీ మెన్ వెన్ షీ ఎంటర్డ్ ఇంటూ ద మిలిటరీ కంపార్ట్మెంట్ ఇన్ అన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్. So, when X filed in a case against Union of India, it was argued that the state is not liable as military is maintained in the course of exercise of the sovereign function. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ ఒక ఒక లేడీని రేప్ చేసి ఆవిడ జ్యువెల్లరీని దొంగతనం చేస్తే ఆహ్, అది సావరియన్ ఫంక్షన్ వాళ్ళక్కడ ఉన్నారు అని కాదు. సో, అది ఆబ్వియస్‌గా మిస్టేకే అవుతది. కాబట్టి వాళ్ళకి కంపెన్సేషన్ పే చేయాల్సొస్తది. సో, ఇక్కడ మనము డెసిషన్ ఏంటంటే రేప్ అండ్ లూటింగ్ కమిటెడ్ బై మిలిటరీ పర్సనల్ డు నాట్ ఫాల్ అండర్ ద స్కోప్ ఆఫ్ సావరియన్ ఫంక్షన్స్. సో, రేప్ అండ్ థెఫ్ట్ ఆర్ పర్సనల్ యాక్ట్స్. యూనియన్ ఆఫ్ ఇండియా మే బి హెల్డ్ లయబుల్ ఫర్ ద వయలేషన్ ఆఫ్ విక్టిమ్స్ ఫండమెంటల్ రైట్స్ and compensation should be awarded as per the case Neelavati Behra versus State of Orissa. The defense of sovereign immunity does not protect the state from liability. And next వచ్చేసి the house of X was sought to be demolished by a corporation on the ground that the house is unfit for human dwelling. The necessary evidence was collected by the corporation in the absence of X. సో, ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్ యొక్క హౌస్‌ని డిమాలిష్ చేశారు. ఎందుకు చేశారు అంటే అది మనుషులు నివసించడానికి కంఫర్ట్‌గా లేదు. అన్‌ఫిట్‌గా ఉంది. కాకపోతే ఎవిడెన్స్ అనేది తీసుకున్నారు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ పర్సన్ యొక్క హౌస్‌ని రిమూవ్ చేస్తున్నప్పుడు అతను లేకోకుండా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. సో, ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ నా యొక్క ఫండమెంటల్ రైట్స్‌ని వయలేట్ చేశారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని కేస్ ఏసారనమాట. ఇక్కడ మనం డెసిషన్ ఇవ్వాలి. సో, ఏం చెప్పొచ్చు అంటే ద కోర్ట్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్ హోల్డింగ్ ద కార్పొరేషన్ వయలేటెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ బికాజ్ ఆడి ఆల్ట్రమ్ ప్యాక్టమ్ అనేది నో వన్ షుడ్ బి కండెమ్డ్ అన్‌హియర్డ్. సో, ఆయనకి చెప్పి నోటీస్ ఇచ్చి తర్వాత తీసేస్తే అది కరెక్ట్ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి ఏ స్టేట్ గవర్నమెంట్ ప్రామిస్డ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ద ఇంపోజిషన్ ఆఫ్ సేల్స్ టాక్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్. సో, అనే ఒక స్టేట్ ఎగ్జెంప్షన్ ఇచ్చింది కొన్ని కంపెనీస్ ఇఫ్ ఇన్ కేస్ ఆ కంపెనీలో ఎస్టాబ్లిష్ చేస్తే కంపెనీస్ అని. సో, ఎక్స్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది. బట్ ద స్టేట్ క్విట్ we imposed a tax as usual stating the government has changed the policy. సో, అలా
ఫస్ట్ ఒక ప్రామిస్ ఇచ్చింది. దాని తర్వాత అది ఫాలో అవ్వకోకుండా మళ్ళీ అనే కంపెనీ మీద యాజ్ యూజువల్‌గా టాక్స్ ఇంపోజ్ చేసింది. ఏం రీజన్ చెప్తుంది అంటే పాలిసీ చేంజ్ అయిందని చెప్తుందనమాట. సో, ఇప్పుడు మనం యాజ్ అడ్వకేట్‌గా ఎక్స్ తరపున ఆర్గ్యూ చేయాలి. సో, ఏం చేయొచ్చు మనము? So, based on a precedents, the ex company should argue the government of state B is bound by promissory estoppel and cannot arbitrarily impose sales tax after inducing the company to set up its factory. So, the company has suffered economic loss due to its reliance on the government's commitment. The imposition of tax must be revoked unless the government can prove an overriding public interest అండ్ ద పాలిసీ చేంజ్. సో, ఇవి మనకు ఇంపార్టెంట్ పార్ట్ సి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ లా. సో, కొన్నిసార్లు మీకు కొన్ని యూనివర్సిటీలో పార్ట్ సి అంటే క్వెషన్ పేపర్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే పార్ట్ సిలో ఇలా గాకుండా నార్మల్ లాంగ్ క్వెషన్స్ ఆన్సర్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో, చాలా వరకు పార్ట్ సిలో ఇలానే అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ కొన్నిసార్లు పేపర్ మిస్టేక్స్ ఉన్నా అప్పుడు ఆహ్, సేమ్ అర్లీ పార్ట్ బిలో వచ్చే క్వెషన్స్ లాగే లాంగ్ క్వెషన్స్ అడిగేయడానికి ఛాన్స్ ఉంది. సో, అప్పుడు నన్ను తిట్టుకోకండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో ఫార్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ లీగల్